సమయంలో మరి దేవుని సందేశాన్ని మొదటి వర్తమానం శాంతి కుమార్ బ్రదర్ అందజేస్తారు. అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, మహిమగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే కృప మాకు ఇచ్చారు. వందనాలు. ఇజ్రాయేలు స్తుతుల మీద నీవు ఆసీనుడవగు దేవుడు అయి ఉన్నావు. నేడు మా స్తుతులపై అధిష్ఠుండవు అయి ప్రభా, మాతో మీ కెరూబుల మధ్యలో నుండి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ మెల్లని చల్లని స్వరాన్ని మాకు వినిపించి మమ్మను తెప్పరిల్లజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రకారం మా గ్రహింపును విప్పుమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారికి ఆత్మీయ ఎదుగుదల దయచేయండి. ఇంకా బాప్తిస్మానికి లోబడకుండా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ప్రభా, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చే మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాను. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలానికి నడిపించమని, కొడుకుకి వ్యతిరేకంగా పోరాడే అంధకార శక్తుల యొక్క దృశ్యమైన అదృశ్యమైన తంత్రాలు నలువైపుల విశ్వాసంతో బంధిస్తూ, విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్ష కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లోయి పాడుకుందాం. What a wonderful treasure, gift of God without measure, we will travel together, my Bible and I. ఎంత అద్భుత దానమో, అనంత దైవవరమో, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రి వేళ మరి 5 ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. 5 సాలెమ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ 5 గంభీరమైనటువంటి సత్యాలు. మరి ఇక్కడ మొదటిగా మనం చూసేటప్పుడు మరి మొదటిదిగా ఆల్ వోంట్ బీ సేవ్డ్, అందరూ రక్షణ పొందరు అనేటువంటి మాట చూస్తున్నాం. ఇది మరి శుభవార్తన అశుభవార్తనో అది మీరే అర్థం చేసుకోవాలి. కానీ బైబిల్లో మరి ఎలాంటి ముఖమాటం అనేది లేదు. దేవుడు ఉన్నట్టుగా చెప్తాడు అన్నటువంటి మాట ఇక్కడ చూస్తాం. గాడ్ ఈజ్ నాట్ అ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడికి ఎలాంటి వివక్ష అనేది లేదు. మరి అందును బట్టి మరి దేవుడు ఈ మాట చూశాడు. కాబట్టి ఎవరు రక్షణ పొందాలో, ఎవరు రక్షణ కృష్ణంతా ఎప్పుడు తయారైపోయిందంటే భూమికి పునాదులు వేయబడక మునిపే అధ్యాయంలో కోటేట్లో ఎవరున్నారు, రక్షణ పొందనాలు ఎవరున్నారు, దేవుడు తెలుసు. మనమేమో చూసి చూశాను లేక ఏదో వాళ్ళకి మరి కొన్ని విషయాలు ఉదాహరణ మంచి పాదమొక్కులు కలిగినప్పుడు వర్షం పడుతుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఈరోజు వర్షమే ఉండదు. చూశాను. మనం చూసి చెప్పేవాళ్ళం, మనం చూడదు చెప్పేవాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, ఈ రోజు దేవుడు చెప్తున్నాం. చూశాను. మరి మరి దేవుడికి ఏముందంటే భవిష్యత్ జ్ఞానం అనేది గాడ్ హ్యాస్ ఓన్ నాలెడ్జ్. దాన్ని బట్టి దేవుడు ముందుగా జరగబోయే విషయాలను ఆయన ఇప్పుడే చెప్తాడు. కొన్నిసార్లు తన ప్రవక్తల ద్వారా కూడా మనతో ఆయన చెప్పిస్తాడన్నటువంటి మాట జరుగుతుంది. ఈరోజు మతాల మార్పిడి, ఇక్కడ కుర్చీల మార్పిడి కూడా జరుగుతుంది. ఎదకు వచ్చేది పసుపచ్చ చేయడం,
మత మార్పులు కుర్చీల మార్పులు ఎక్కువ. కాబట్టి వాటి కూడా మీరు గమనిస్తున్నారు, సంతోషం. ఇట్లా వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని మనం భావించాలంటే ఇక్కడ మరి దేవుని యొక్క వారి యొక్క రక్షణ చూశారు. ఉదాహరణ రీతిగా క్రైస్తవ విరోధులే ఉన్నారు, యేసు మాకు వద్దని అనేవారు. మరి అటువంటి వాళ్ళే రక్షణ కోరుతారు. ఇక మరి ఇంకా మూల క్రైస్తవులు ఉన్నారు, ముఖ్య క్రైస్తవులు కాకన్నాడు. వాళ్ళు ఎక్కడ నరకానికి పోతారు. ఉండబడిన వారు అనేక కానీ ఏర్పరచబడిన వారు కొందరు కానీ యేసు చెప్తాము గమనిస్తుంది. మరి ఈ రీతిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? సెలెక్ట్ ఈ విషయాలన్నీ మనం గమనిస్తాం. మన పాప మొదటి వాడు సాధు సుందర్ సింగ్ గారు. మరి ఆయన గారు వచ్చి మా అమ్మ మా నాన్న కాలకు అభ్యర్థి చూశాను. అప్పుడు మన యొక్క రాష్ట్రానికి ఆయన సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు. వాళ్ళు చెప్తారు, నేను చూడలేదు, నేను చూడలేదు, పోతాను చూడలేదు. ఆయన మరి ఎక్కువ సేవ ఎక్కడ చేశారంటే హిమాలయ ప్రాంతంలో ఆయన ఎక్కువ సేవ చేశారు. ఆ తర్వాత బక్సీ గారు వచ్చారు. బక్సీ గారు ఇండియాకి వచ్చాము, నేను పూర్తనే ఎప్పుడు ఆయన వచ్చింది 1940వ సంవత్సరంలో ఆయన చెన్నై నుంచి తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి తాను మరి అక్కడ తాను సువార్త ప్రకటించింది. అప్పుడు బక్సీ గారి సంఘ దర్శనం లేదు. డాక్టర్ బిల్లిగ్రామ్ గారి లాగా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సునాలో వినిపిస్తూ ఉండేటువంటి వాడు. మరి అది ఎక్కువ సిఎస్ఐ చర్చలకు వెళ్ళేవాడు. మరి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు సిఎస్ఐ చర్చ, 15 నిమిషాల కంటే ఎక్కువ బోధించకూడదు. యూ విల్ నాట్ అలౌ ద పంజాబీ స్పీకర్ టు ప్రీచ్ ఫర్ మోర్ దాన్ 15 minutes. ఆయన నాడు ఈ యొక్క ఆంక్షలకు నేను లోపల పరిశుద్ధాత్ముడు నన్ను సేవ చెప్పంటే అది చెప్పాలి. ఈ మధ్యలో నేను ఒప్పుకోకుండా YMCA బిల్డింగ్ తీసుకొని దాంట్లో తాను సభలు పెట్టడం ఆరంభించాడు. మరి బైబిల్ ప్రకారం ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊర్లో ఉండని అదే జరిగింది. ఆ రీతి చిన్న పిల్లలకు బాప్తిస్మే వద్దని చూసారా? ఇమర్షన్ నాట్ స్ప్రింక్లింగ్ బట్ బిలీవర్స్. సరే, చిన్న పిల్లలకి ఇస్తాం, ముచ్చలు తీస్తాం. ముచ్చలు తీసుకున్నా కూడా ఆత్మస్వేదానికి ప్రయోజనం లేదు. దున్నపోతున్నాం నీళ్ళకు సంబంధించినట్టు బాలవంశలకు బాప్తిసం ఇస్తాం. అది కూడా ఆయన ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు ఫైర్ అయిపోయారు. మేమేమో ప్రార్థన ఇస్తాం, నమ్ముకులని మాకు నువ్వు చెప్తావా? కాబట్టి కాబట్టి ఇలా పక్షిగా వ్యతిరేకంగా తయారైపోయింది. చెన్నైలో చెప్తూ. ఆ తర్వాత పంజాబ్ నుండి బక్సింగ్ గారు మెడ్రాస్ రైల్వే స్టేషన్ దిగానే ఈ యొక్క ప్లే కార్డ్స్ పట్టుకొని నిలబడ్డారు. బక్సీ గో బ్యాక్. బక్సీ వెంకటరెడ్డి చెన్నైకి రావు. కానీ ఇంకొక వర్గం తయారైంది. వాళ్ళలోనే బక్సీ గారంటే ఇష్టపడేవారు, ఆయన మోదలు ఇష్టపడేవారు. వాళ్ళు వెల్కమ్ అని వాళ్ళు పట్టుకో, వాళ్ళు కూడా బ్యానర్లు కట్టుకొని ఫ్లెక్సీలు మరి. కాబట్టి ఆహ్వానించిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. చూశారు ఆ విధంగా. తర్వాత అంతా డినామినేషన్ పాస్టర్లు అందరూ కూడా కలిసి, నువ్వు మరి ఇప్పుడు మేమంతా కూర్చుంటాం, మా దగ్గర వచ్చి మాట్లాడు. మాట్లాడతా. బైబిల్ తీసుకొచ్చారు. మరి ఆ విధంగా ఇప్పుడు మరి మా పెద్దలందరూ కూడా మరి చిన్నపిల్లలకు బాప్తిస్మాలు ఇచ్చారు. తర్వాత మరి కొంతమంది మేము ఉంచడం తీసుకున్న వాళ్ళం కూడా ఉన్నాము. మాదంతా తప్పేనా అంటే
మా పెద్దలు చెప్పినట్టు వినొద్దా అంటే అప్పుడు భక్సింగ్ గారు అన్నాడు, మా సిక్కోళ్ళు కూడా మా గురువులు ఉన్నారు, గురువు గోవింద్ సింగ్ అని, ఆ తర్వాత మరి చాలామంది ఉన్నారు. మరి ఆ విధంగా గురు నానక్ అని మా వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చెప్పినట్టు నేను వినొద్దా చెప్పండి మీరు? మా గురువులు కూడా ఉన్నారు, మా పెద్దలు కూడా ఉన్నారు. అట్లెట్లు వింటారంటే మరి మాది కూడా అంతే. వాళ్ళ మాట నేను వినొద్దంటే మీ మాట కూడా నేను బైబిల్లో చూపెట్టండి. మీరు బైబిల్ తీసుకొని రండి, బైబిల్లో చిన్నపిల్లలకు బాప్తీసం ఇచ్చినట్టు నాకు చూపెట్టండి. అసలు వాళ్ళ పాస్టర్ల చేతుల్లో బైబిల్ ఉంటాయి కదా, చూపెట్టడానికి వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటాయి కదా. బైబిల్ ఎందుకు లేవంటే వాళ్ళకి మారు మనసు ఉంటే కదా. మరి మారు మనసు లేని బాప్తీసం ఎందుకు? చూసారా? అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లలకు బాప్తీస్మాలు ఎందుకు? చూసారా? ఆ రీతిగా భక్సింగ్ బ్రదర్ అన్న, ఈసారి మీరు వస్తే బైబిల్ తీసుకొని రావాలి, బైబిల్లో చూపెట్టాలి నాకు, అప్పుడు నేను నమ్ముతాను. కాబట్టి బైబిల్ లేదు అంటే అది నేను నమ్ముతాను, కానీ వేరే లేదు. చూశారు? ఆ తర్వాత ఇక వైఎంసీఐ బిల్డింగ్ ఎందుకు, వీళ్ళ చర్చల్లో మీటింగ్ పెట్టడం ఎందుకు, ఇవన్నీ అవసరం లేదని 19 రోడ్ చూశారా, వ్యాపారి. మరి ఆ రీతిగా అక్కడ ఒక ప్లాటే కొన్నారు, చాలా పెద్ద కాంపౌండ్. చూశారు? కాబట్టి అక్కడే జెహోవా షామా అనేటువంటి మందిరాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి గొప్ప సేవ అక్కడ జరుగుతుంది. నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళాను. మేము హెబ్రోన్ నుండి 2 ట్రక్కుల నిండా వెళ్ళేవాళ్ళం. సిస్టర్స్ ఒక 40 మంది ఒక ట్రక్కులు, బ్రదర్స్ 40 మంది ఒక ట్రక్కులు, 80 మంది వెళ్ళి మేము ముందే వెళ్ళేవాళ్ళం కొన్ని సిద్ధపాట్లు చేయడానికట్ట. 10 రోజులు ఉండి వచ్చేటువంటి వాళ్ళు. ఎంతో మరి పండగల్లాగుండే, సంబరాల్లాగుండే. చూశారు? మరి ఆ విధంగా ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, సాధు సుందర్ సింగ్ ఏమో బైబిల్ను తగలబెట్టినటువంటి వాడు, అట్లా భగత్ సింగ్ ఏమో బైబిల్ను చించేసినటువంటి వాడు. వీళ్ళిద్దరు కూడా బద్ధ విరోధులు క్రైస్తవ్యానికి. ఆ రీతి మరి ఆ విధంగా సిక్కు మతంలో చాలా నిష్ఠాపరులుగా ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇటువంటి వాళ్ళను దేవుడు జుట్టు పెట్టుకొని లాక్కొచ్చినాడు. ఏ బైబిల్ చించినావో బిడ్డ, ఇప్పుడు 40 సంవత్సరాలు బోధించు, దక్షిణ ఉత్తర భారతదేశాల్లో, విదేశాల్లో, స్వదేశాల్లో అని భక్సింగ్ గారితో మరి ఆ విధంగా దేవుడు సేవ చేయించాడు. అట్లా సాధు సుందర్ సింగ్ని ఏ బైబిల్ తగలబెట్టినావో నువ్వు ఇప్పుడు హిమాలయ ప్రాంతంలో సేవ చేయాలి. టిబెట్, నేపాల్, భూటాన్, సిక్కిం, డార్జిలింగ్, మరి ఈ ప్రాంతాలన్నింటిలో పైపెచ్చు మరి దక్షిణ భారతదేశంలో కూడా పర్యటనకు వచ్చాడు, కానీ ఎక్కువ మరి ఆయన పరిచర్య చేసింది అక్కడ. మరి వీళ్ళు ఎట్లా రక్షించబడ్డారు అంటే, దేవుని అనాది సంకల్పంలో వీళ్ళు ఉండినారు కాబట్టే రక్షణ పొందారు. చూశారు? ఈరోజు నీవు నేను ప్రభువులోకి వచ్చామంటే యేసయ్య యొక్క రక్షణే. ఈ సహోదరుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారు వీరు మరి ఖమ్మంలో జన్మించారు, ఖమ్మంలోనే పెరిగారు. పక్క రోమన్ క్యాథలిక్ దానికి చెందినటువంటి వాళ్ళు. అయినా కూడా మరి 1990 ఆ ప్రాంతంలో వీళ్ళ నాన్నగారు మరి హెబ్రోన్ విశ్వాసుల ద్వారా మరి సువార్త విని రక్షణ పొంది హెబ్రోన్ సహవాసానికి వచ్చారు. తర్వాత వీళ్ళు కూడా 1963లో 96లో మరి హెబ్రోన్ యూత్ క్యాంపులో దేవుని వాక్యం విని సహోదరుడు, తర్వాత ఆయన మరి అన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళందరూ రక్షణ పొంది ప్రభువులో ఉండి, ఇంకా ప్రభు పరిచర్యలో కూడా వాళ్ళ తమ్ముడు కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి మరి ప్రిన్సిపాల్గా ఉండి ఆయన కూడా పరిచర్యలో ఎంతో మరి ఆయన తోడ్పడుతూ ఉంటున్నారు ఖమ్మంలో. ఇదంతా కూడా దేవుని యొక్క అనాది సంకల్పం, ఏర్పాటు. ఆ రీతిగా చూసారా? దాన్ని బట్టి మనం ఓపెన్ ఎయిర్ చేస్తుంటాం. ఓపెన్ ఎయిర్ చేస్తున్నప్పుడు మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో అక్కడ ఏమని చెప్పబడి ఉంటుందంటే, నా నోట నుండి బయలుదేరే వాక్యం నిష్ఫలితంగా తిరిగి నా యొద్దకు రాదు, నేను పంపిన కార్యాన్ని అది జరిగిస్తుంది అని యెషయా 55వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ మాటలో ఉంటుంది. చూశారు? ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దాన్ని బట్టి మనం బహిరంగ స్వార్థ ఓపెన్ ఎయిర్ చేస్తాం. ఓపెన్ ఎయిర్ చేస్తే ఎవరు వింటారండి? ఎవరు వినరు.
కొంతమంది పత్రికలు చేస్తారు, చదవరు, ఒక చెవి తిని ఒక చెవి వదిలిపెట్టి దాన్ని పెట్టి ఓపెనర్ ఆపుదామా? కాదు, చేయాల్సింది. మనకు తెలియదు దేవుని వాగ్దానాలు. 126వ కీర్తన 5-6 వచనాలు అంటాడు అక్కడ, మరి కన్నీళ్లతో విత్తువాడు ఆనందగానంతో పనులు మోసుకొని వచ్చుననే మాట ఉంటుంది. ఆ విధంగా పిడికెడు విత్తనాలు. ఆ విధంగా ప్రసంగి 11:1 అంట, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినముల తర్వాత అది నీకు కనపడునట్టు. చూసారా, నీళ్ళు అంటే మనుషులు అన్నట్టు. ఉదయం కూడా చూసాం మన ప్రభులు అంటే నీళ్లు, అవి మనుషులను జనసమూహాలను సూచించుతున్నవి అని అన్నాడు. కాబట్టి జలాలంటే జనాలు, నీళ్లు అంటే మనుషులు. చూసారా, మనుషులకు నీ స్వార్థ చెప్పు. చాలా దినముల తర్వాత నీకు మనం వెంటనే రిజల్ట్స్ చూడాలనుకుంటాం. కొన్నిసార్లు జరుగుతాయి, వెంటనే రిజల్ట్స్ కూడా వస్తాయి, కొన్నిసార్లు లేట్ అవుతుంది. కానీ ఏదో ఒకరోజు నీ ప్రయాసకు ఫలితం నీకు కనిపిస్తుంది. ఈ మధ్య మిర్యాలగూడలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక మీటింగ్ పెట్టారు. అందరినీ సేవకులందరినీ పిలిచారు. ఆ రీతిగా మరి వెళ్ళాల్సి వచ్చింది. మరి అలాంటి ఫంక్షన్లో మరి ఒక సహోదరుడు మరి ఆయన సాక్ష్యం చెప్తుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను శాంతికుమార్ అంకుల్ పరిచర్య ద్వారా నేను రక్షణ పొందాను అని. నేను ఎప్పుడు వాక్యం చేస్తే ఆయన రక్షణ పొందాడో నేను గుర్తే పట్టలేదు, నాకు తెలియదు, టోటల్గా తెలియదు. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, నాకు బాప్తీసం ఇచ్చింది కూడా ఈ అంకులే అని. తక్కెలపాడు వాగులో ఆయనకు బాప్తీసం ఇచ్చానట్టు. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, నా పెళ్లి చేసింది కూడా ఈ అంకులే అని. ఊరేనే ఆయనకు స్వార్థ ఎప్పుడు చెప్పినానో, తక్కెలపాడు వాగులో బాప్తీసం ఎప్పుడు ఇచ్చినానో, తర్వాత ఆయన పెళ్ళి ఎప్పుడు చేశాను అది నాకు ఎప్పుడో మర్చిపోయి నాకు తెలియనే లేదు. మరి ఆ రీతిగా అప్పుడు నాకు కొంత ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం వచ్చింది. అంటే నేను చేసే సేవ వృధా కావడం లేదు, ఫలితాలు వస్తున్నవి. చూశారు, అటువంటి ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు. సరే, ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించేటప్పుడు ఇక రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో దయచేసి చదవండి. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. చూసారా, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో తన కుమారునితో స్వారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. చూసారా, దాన్నే ప్రిడెస్టినేషన్ అంటారు, ముందుగా నిర్ణయించబడుట అనేటువంటి. ఆ రీతిగా మరి దేవుని యొక్క అనాది సంకల్పంలో ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు ఉంటారు. ఆలయాలో సువార్త చేస్తుంటున్నామంటే మన క్రిస్మస్ రోజు ఓపెన్ ఎయిర్ చేశారు. ఇక్కడ హాలియా మన మమ్రే సంఘం వాళ్ళు. మనకు తెలియదు ఎవరు వాక్యం వింటారు, ఏ పత్రిక ద్వారా ఎవరు రక్షింపబడతారు. మైకులాల మరి మిద్దెల మీద మేడల మీదగా స్వార్థ వెళ్తున్నప్పుడు మరి వింటూ ఉన్నారు. మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు. వాళ్ళల్లో ఒక 100 మంది సువార్త వింటే ఒక్క రక్షణ పొందినా చాలు. చూశారు, తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే సువార్తలో శక్తి ఉంది. రోమా 1:16 అంటాడు, సువార్త దేవుని శక్తి అంటాడు. ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. చూశారు, ఇట్స్ అ డైనమైట్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇలాగుంటుంది కాబట్టి అవి తీరుతాయి కాబట్టి ఈ మాట మనం చూస్తున్నాం. అందును బట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించేటప్పుడు మరి ఒక 1000 మంది ఉంటే ఒక మరి 10 మంది రక్షణ పొందినా చాలు. అందుకే అందరూ రక్షించబడ్డారు, కొందరే అనేటువంటి మాటలు కూడా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేస్తుంటాం. మరి ఆ విధంగా కొందరే రక్షింపబడతారు అనే మాట చూస్తాం. ఇక్కడ వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు కొందరే రక్షింపబడతారు అన్నప్పుడు దీనికి మరి ఈ ప్రేమగల దేవుడు ఇంతమందిని నరకానికి పంపిస్తాడా? ఆయన దయామయుడు, రెండోది కరుణామయుడు. ఈ 2 ఫిల్మ్స్ వచ్చినాయి కాబట్టి ఆ పేర్లు చెప్తాను. ఒకటేమో దయామయుడు, రెండోది కరుణామయుడు. మరి ఇటువంటి వాడు మరి నరకానికి పంపిస్తాడా అంటే
బంగారంగా పంపిస్తాం. అంటే చాలా కొద్ది మంది అన్నమాట మోక్షానికి పోయేదంటే. అవును, చూసారా? ఉదాహరణ రీతిగా మనం చూస్తే లోతు కాలాన్ని మనం చూస్తాం. లోతు కాలములో ఇంకొకటి నోహు కాలాన్ని కూడా చూస్తాం. దయచేసి చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 8:18. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చారు. ఎంతమంది వచ్చారు? 8 మంది. చూసారా? నోహు భార్య, 3 కొడుకులు హాము, షేము, యాపెతు, వాళ్ళ భార్యలు, మొత్తం టోటల్ 8 మంది. అంతే. నోహు భార్య 2, 3 కొడుకులు, 3 2 5, 3 కోడళ్ళు, 5 3 8. కాబట్టి నోహు సువార్త ప్రకటించాడు. దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరిక చేయకుండా శిక్ష విధించడండి. ముందు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక గై కొనకపోతే అప్పుడు శిక్షను దేవుడు తీసుకొని వస్తాడు. ఆ రీతిగా మరి హెచ్చరిక ఎవరితో చేయించాడు? నోహుతోటి హెచ్చరిక చేయించాడు. నోహు అంటే ఆదాము తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పుట్టినోడు నోహు. నోహు తర్వాత ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత పుట్టినోడు అబ్రహాము. అబ్రహాము తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలకు పుట్టినోడు దావీదు. దావీదు తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలకు పుట్టిన ఆయన యేసుక్రీస్తు ప్రభు. చూసారా? అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల చరిత్ర చూస్తుంటున్నాం మనం. 4000 ఎట్లా? 3000. యేసు ప్రభువు కంటే ముందు దావీదు, అంతకంటే ముందు అబ్రహాం కంటే ముందు నోహు. అంటే 3000 సంవత్సరాలు అయితే. అట్లా క్రీస్తు ప్రభు తర్వాత ఇప్పుడు 2000, 4 2 6000 పైచిలుకు అయింది అంతే. అట్లా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యంలో మనం గమనించేటప్పుడు ఈ యొక్క నోవహు మరి 8 మంది, మిగతా వాళ్ళు ఏమైపోయారంటే జలప్రలయంలో నాశనం అయిపోయారు. దేవుడు హెచ్చరిక చేయించాడు నోవహు ద్వారా. ఎన్ని సంవత్సరాలు? వెరీ గుడ్, 120 సంవత్సరాలు నీతి సువార్త నోవహు ప్రకటించాడు. ఎలారా? జలప్రలయం వస్తుంది, లోకం నాశనం అయిపోతుంది, కాబట్టి మీరంతా కూడా అప్రమత్తం కండి, మారు మనసు పొందండి, మరి దేవుని అందు విశ్వాసం ఉంచండి, మీ కొరకు నేను ఒక రక్షణోడ కడుతూ ఉంటున్నాను, మీరంతా వచ్చి దీంట్లో చేరాలి అంటే ఏమనుకున్నారు వాళ్ళు? ఇతనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది అని అనుకో. ఎందుకంటే నోహు కాలం వరకు వర్షం అనేది ప్రపంచంలో లేదు. మరి పంటలు ఎట్టబడ్డాయంటే మనము ఆదికాండంలో చూస్తాం. ఏదేను తోటలో భూమిలో నుండి ఒక మిస్ట్, ఒక ఆవిరి లాంటిది బయటకు వచ్చి ఈ ఆవిరితోటే పంటలు పండేది. అంతేగాని వర్షాలు లేవు ఆ రోజుల్లో. క్రీస్తు పూర్వము మరి ఆదాము లగాయితూ నోహు వరకు 1000 సంవత్సరాల కాలంలో. రెండోది మాంసాహారం కూడా లేదు. నో మటన్, నో చికెన్, అంత శాకాహారమే. కాబట్టి ఆదాము నుండి నోహు వరకు ఇక పప్పు, పులుసు, కూర, నారలు ఇవే. పాలకూర, తోటకూర ఇటువంటివి చేసుకొని తిన్నారు. పండ్లు, ఫలాలు ఇవే. నోహు కాలం నుండి దేవుడు సెలవు ఇచ్చాడు. ఇప్పుడు మీరు జోరుగా తినవచ్చు మటన్, చికెన్లు. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన దాన్ని మరి మీరు తినవచ్చు. ఈ గొర్రెలు, మేకలు, మరి యొక్క జలచరాలు, చేపలు, ఆకాశ పక్షులు, వీటి మీకు నేను ఆహారంగా ఇస్తున్నాను. అప్పటి నుండి నాన్ వెజ్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు టోటల్ వెజ్. ఆ రీతి. ఇప్పుడు వర్షం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. వర్షం ఎట్లా పడుతుంది, ఏంటి అసలు వర్షం అంటే అర్థం ఏంటి, పర్థం ఏంటి, అర్థం కాలేదు. కానీ మరి దేవుని మాట మాత్రం వినాలి కదా. జలప్రలయం వస్తుంది, లోకం నాశనం అయిపోతుంది, వచ్చి చేరండి అంటే ఎవరు రాలేదు. నోబడీ రెస్పాండ్. ఆఖరికి నోహు, ఆయన యొక్క భార్య, కొడుకులు, కోడళ్ళు వీళ్ళే రక్షణోడలో చేరారు. ఆ ద్వారాన్ని తెరిచిపెట్టాడు. డోర్ వాజ్ కెప్ట్ ఓపెన్. అయ్యా రండి రండి. మనం కూడా స్వార్థ చెప్తున్నాం, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడని. హెబ్రోన్ వాళ్ళు అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో
అక్కడ సువార్త చేసినప్పుడు ఈ రండి రండి అనే పాట పాడినారు. అది ఇంగ్లీష్లో. ఈ పాటను కట్టి కమ్ 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 ye unto me, saith the Lord Jesus Christ. Come, 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 come ye unto me, saith the Lord Jesus Christ. అంత స్టన్ అయిపోయారు అమెరికా వాళ్ళబ్బా. భలే ఉంది. ఏ పాట? తెలుగు పాట. రండి రండి యేసుని యొద్ద రమ్మనుచున్నాడు. చూసారా? అటు మనం కూడా ఆ పాట పాడతాం. వీధుల్లో వంకల్లో పోతూ ఉంటాం, ఊర్లకు. తిట్టేటోళ్ళు తిడుతూ ఉంటారు, చించేసేటోళ్ళు చించే వస్తుంటారు, తరిమేటోళ్ళు తరుముతారు. మరి చెప్పేది చెప్తూనే ఉంటాం. మరి ఆ రీతిగా కార్యం జరుగుతూనే ఉంటుంది. వ్యతిరేకత వస్తుందంటే అనుకోవాలి ఏదో కార్యము డెఫినెట్గా ఇక్కడ జరుగుతుంది. అందుకే సైతానుడు బాగా చెలరేగుతున్నాడు అని అర్థం చేసుకో. చూసారా? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అంత సువార్త ప్రకటిస్తే కూడా 8 మంది రక్షించబడంగా మిగతా జనాభా ఏమైంది? ప్రపంచంలో జల సమాధి అయిపోయింది, నాశనం అయిపోయారు. చూసారా? మరి ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు ప్రపంచంలోని జనాభాని అంతటిని కూడా నాశనం చేసి ఒక 8 మందినే రక్షించాడంటే రేపు రెండవ రాకడప్పుడు కూడా అదే నిష్పత్తిలో జరగబోతుంది. ఇక మరి లోతు కాలం అంటే ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అని అర్థం. లోతు, అబ్రహాము సమకాలీకులు, దేవర్ కంటెంపరీస్. మరి ఆ టైంలో సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్లో పాపం అనేది ఎక్కువైపోయింది. దేవుడు నాశనం చేయడానికి దిగి వచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు మరి అక్కడ వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు మరి దేవుని యొక్క దూతలు వెళ్ళి అక్కడ మరి అబ్రహాం యొక్క బంధువు ఉన్నాడు లోతు, ఆయన దగ్గరికి వెళ్ళారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళను దేవుడు నాశనం చేయవలసి వచ్చింది. ఆ విధంగా లోతు భార్యతో చెప్పాడు, మీరందరూ కూడా ఈ యొక్క ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి, మేము నాశనం చేస్తాం. అట్లా 2 కూతుర్లు ప్రధానమైంది. కానీ అన్ని దానాల్లో ఏ దానం మంచిది? నిదానమే మంచిది అన్నట్టు కొద్దిగా నిదానంగా చేద్దాంలే పెళ్ళి అన్నట్టు పెండింగ్లో పెట్టారు. ఆ విధంగా, ఎందుకంటే మరి నిదానం అన్ని దానాల్లో మంచిది కదా అని. అట్లా ఈ లోపల ఏమైపోయి ఉంటుంది? కాబోయే అల్లుళ్ళకు కూడా చెప్పారు, అయ్యా మీరు కూడా రండి, దేవుడు తగలబెడతాడట ఈ యొక్క పట్టణాలను, కాబట్టి మీరు కూడా మాతో పాటు వచ్చి తప్పించుకోండి దేవుని ఉగ్రత నుండి. అంటే వాళ్ళకు లోతు ఎట్ట కనపడ్డాట? అపహాస్యము చేసేవానిలాగా కనపడ్డాట వాళ్ళ మామయ్య. మరి అందరిని బట్టి వాళ్ళు రాలేదు, రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత ఇక వీళ్ళని తీసుకొని పోతున్నారు. మరి ఆ తర్వాత అక్కడి నుండి మరి దేవుడు చెప్పాడు, మీరు ఇక్కడ నుండి ఆ పర్వతానికి పారిపోండి, వెనుకకు చూడొద్దన్న, నో టర్నింగ్ బ్యాక్. అట్లా అయినా కూడా లోతు భార్య ఏం చేసింది? వెనుకకు చూసి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మరి ప్రభు అక్కడ చెప్తాడు, ఏమని అంటాడంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడన్నటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ రీతిగా నాగటి మీద చేయి పెట్టారు, వెనుక తట్టు చూశారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది అక్కడ మరి రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దయచేసి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. చూశారు? కానీ వాళ్ళు కుమార్తెలు వచ్చారు, భార్య కూడా. మరి వీళ్ళు కూడా రావడానికి ఇష్టపడలేదు. లోతు మాత్రం సరే ముందు పోతున్నాడు, ఆయన విశ్వాసి, లోతు విశ్వాసి అని మరి ఉంటుంది. 2వ పేతురు పత్రిక మరి 2వ అధ్యాయంలో ఎన్నో వచనం? 7వ వచనంలో మాట, మరి నీతిమంతుడైన లోతు అని.
రోజు సుధమ గుమర్రాలో ఉండి మనసు నొప్పించుకుంటున్నాడు కానీ బయటికి రావడం లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాసులు అవిశ్వాసుల మధ్యలో ఉండి వ్యాపారాల విషయంలోనూ వ్యవసాయాల విషయంలోనూ దేని విషయంలోనూ మనసును నొప్పించుకుంటున్నారు కానీ బయటికి రావడం లేదు. బయటికి రావడం దేవుని చిత్తం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని వాక్యం సెలవిస్తుంది. రోజు మనసును నొప్పించుకుంటున్నాడు. వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టాలు ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత ఏమైపోయి ఉంటుంది, ఆ దేవదూతలు వాళ్ళ కూతురు చేతులు పట్టుకొని లాక్కొని పోయినారు, భార్యను కూడా. వెళ్ళటం లేదు, ఎందుకంటే వాళ్ళ మనసంతా ఇంటి మీదనే ఉంది. వాళ్ళ భూములు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు పాస్తులు, బీరువాలు ఉన్న సొమ్ములు, వీటి మీద ఆమెకున్నటువంటి చీరలు ఎన్ని డజన్లు ఉన్నాయో తెలియదు. మరి మనసంతా వాటి మీదనే ఉంది. ఇవన్నింటిగా వదిలిపెట్టేట్టు వెళ్ళాలి, జీతగాళ్ళు, వ్యవసాయం, ఇవన్నీ ఆ రీతిగా. కాబట్టి వెనకకు చూడొద్దన్నిటే బట్టి ఈమెం చేసేది లోతు భార్య వెనకకు చూసి ఆమె ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. షీ బికేమ్ a pillar of salt. కాబట్టి ఈరోజు వరకు కూడా జోర్డాన్ దేశంలో ఆ ఉప్పు స్తంభం అట్లనే ఉందండి. కాబట్టి బైబిల్లో రాయబడిన ఈ యొక్క విషయాలు కట్టుకథలు కావు, ఇవి చారిత్రాత్మక నగ్న సత్యాలు. ఈరోజు వరకు ఉంది. మరి నోహు ఓడ కూడా ఉందంటే బంగారంగా. ఎక్కడుంది అది? అరారోతు పర్వతాల మీద. ఇప్పుడు అరారోతు పర్వతాలు పేరు మార్చారు. ఇప్పుడు హిందూకుష్ మౌంటైన్స్ ఏమంటున్నారు వాటిని చూసారా? ఇప్పటికీ శిథిలావస్థలో ఆ ఓడ అట్నే ఉంటుందంటే వాటిని బట్టి దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, ఇంతకుముందు జరిగినవి వట్టి మాటలు కావు, అవి గట్టి సత్యాలు అనే మాట దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డారంటే ఈమె ఉప్పు స్తంభం అయిపోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది? ముగ్గురే. నోహు ఆయన కూతుర్లు ఇద్దరు కలిసి ఎంతమంది? ముగ్గురే మిగిలినారు. మిగతా వాళ్ళందరూ అగ్నికి ఆహుతి అయిపోయినారు, తగలబడ్డారు. వాళ్ళ ఆస్తులు పాస్తులు చూశారు. కాబట్టి ప్రేమగల్ల దేవుడు, కరుణగల్ల దేవుడు. రేపు రెండవ రాకడలో జరగబోయేది అదే. చాలా కొద్ది మందే మోక్షంలో చేరేవాళ్ళు, నరకానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేజారిటీ వాళ్ళే ఉన్నారు. ఈ విషయాలని ఇక్కడ దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం చూసినప్పుడు మరి ఇంకొకటి ఏంటంటే, మరి మేము రక్షణ పొందుతామని ఎవరైతే అందుకుంటారో వాళ్ళే పొందరనే మాట కూడా ఉంటుంది. చూశారు? ఇది వాక్యంలో మనం చూసుకునే, దే దట్ థింక్ దట్ దే ఆర్ సేవ్డ్ విల్ బి డ్యామ్డ్. దయచేసి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వరకు చదవండి. మత్తయి 7, 24 నుండి 27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారా? కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టారు, ఒకరేమో బండ మీద కట్టారు. వాళ్ళని ఏమని పిలిచాడు ప్రభు ఇక్కడ? బుద్ధిమంతుడు. చూసారా? ఆ రీతిగా. ఇంకొకడు బుద్ధిహీనుడు దేని మీద కట్టాడు? ఇసుక మీద కట్టాడు. ఆ రీతిగా వీటికి యాసిడ్ టెస్ట్ వచ్చింది, అగ్ని పరీక్ష. కాబట్టి ఈ కట్టడం దేనికి గుర్తు అంటే మన జీవితానికి గుర్తు. నీ జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నావు? బండ అంటే ఎవరు? యేసు ప్రభు. 1 కొరింథీ 10:4 ఆ బండ క్రీస్తే అనేటువంటి మాట ఉంటుంది. ఆ విధంగా మరి నువ్వు ఎవరి మీద నీ విశ్వాసాన్ని ఉంచుతావు. కాబట్టి ఇక్కడ బండ ఇసుక దేని గుర్తు అంటే, బండేమో గట్టితనానికి గుర్తు, ఇసుకేమో వట్టితనానికి గుర్తుగా ఉంటుంది. పేతురు మొదటి పేరు ఏం పేరు? సీమోన్. సీమోన్ అంటే అర్థం ఇసుక, పేతురు అంటే అర్థం రాయి. చూసారా? కాబట్టి
తొలుత ఈ యొక్క సీమోను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఈ యొక్క సీమోన్తో అన్నాడు, సీమోను యోహాను కుమారుడవైన సీమోను అన్నాడు, సైమోన్ యూ సన్ ఆఫ్ జోనాస్, హియర్ ఆఫ్టర్ యూ షల్ బి కాల్డ్ యాజ్ పీటర్. ఈ తర్వాత నువ్వేమని పిలువబడతావు? పేతురు అని పిలువబడతావు. ఇంతకుముందు నీ పేరేం పేరు? సీమోన్, అంటే ఇసుక అలాగా. చూసారా? మరి ఆ రీతిగా ఇప్పుడు నువ్వేమైపోతావు? బండ అయిపోతావు, అంటే గట్టివాని అయిపోతావు. ఒట్టివాని ఏమవుతావు? యేసయ్య చేతిలో పడితే గట్టివాని అయిపోతావు అని ప్రభు చెప్పు. ఇక్కడ మరి మనం గమనించేటప్పుడు వేసే పునాది గట్టిగా వేయాలి. ఈ రోజున గట్టి పునాదులు వేయడం లేదండి. అట్లా సువార్త కూడా ఎట్లా చెప్తున్నారంటే, ఇట్లా కర్ర విరగదు, అట్లా పాముకు చావదు. ఇరిగితే కర్రన్నా ఇరగాలి, లేకపోతే పాము అన్నా చావాలి. అయితే ఆర్కెట్, అయితే మార్కెట్, అంతే. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి తీరాలి. అది అయితే ఇప్పుడు ఏం చేస్తుంటున్నారు మరి? మారు మనసు విషయం చెప్పడం లేదు. మీరు హీలింగ్ మీటింగ్స్, పెద్ద పెద్ద సభలకు వెళ్ళండి, మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అదే చెప్తారు. సగం సువార్త చెప్తాం. కానీ మారు మనసు పొందండి, లేకపోతే పాపాల కొరకు పశ్చాత్తాపడండి, ఆ మాట చెప్పడం లేదు. చూసారా? దిస్ ఈజ్ సంథింగ్ సూపర్ఫిషియల్, పైన చెప్పేది అంతే, లోతుకు దిగడం లేదు. చూసారా? ఆ విధంగా అవును యేసు ప్రభువుని నమ్ముకుంటామని నమ్ముకుంటాం. ఇంకొక మాట కూడా చెప్తాం, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఆ రీతి ఉదయం బ్రదర్ కూడా చెప్పారు. విశ్వాసం అంటే ఏంటో చెప్పారు. విశ్వాసం అంటే, నాకు విశ్వాసం ఉంది, కారు కావాలి అంటే యేసు ప్రభు కారు ఇస్తాడు. నాకు విమానం కావాలంటే విమానం కూడా ఇస్తాడు. ఇది కాదు విశ్వాసం. అటువంటి లోకస్తులకు కూడా దొరుకుతాయి. చూసారా? వాళ్ళకు విమానాలు దొరుకుతున్నాయి, హెలికాప్టర్లు, ఆ తర్వాత కార్లు. మొన్ననే ఒకడు రోల్స్ రాయ్ కారు కొన్నాడు, అది కోట్లట, మొన్న పేపర్కి వచ్చి. మరి ఆ విధంగా ఇవన్నీ లోకస్తులకు దొరుకుతాయి. మరి వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అంటే కాదు. అది విశ్వాసం అంటే కాదు. చూసారా? విశ్వాసం అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ప్రార్థన చేసి ఇది దొరికింది, అది దొరికింది. కానీ నీకు మారు మనసు దొరికిందా? రక్షణ దొరికిందా? నిత్య జీవం దొరికిందా? అది మాకు తెలియదండి. కారు దొరికిందంటే చాలండి మాకు, అట్లా. అదిగా చూసారా? కారు శాశ్వతం ఉండదు, ఇల్లు శాశ్వతం ఉండదు. చూసారు? ఈ లోకంలో అనేది కూడా మనకు శాశ్వతం అనేది కాదు. మరి గట్టి పునాది వేయాలంటే ఏం చెప్పాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అటు చెప్పింది ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పాడు. చూసారా? మరి ఆ విధంగా ఆయన ఏం ముఖమాటం లేకుండా ఆయన సువార్త చెప్పాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. బేర్ ద ఫ్రూట్ మీట్ ఫర్ రిపెంటెన్స్ అని. ఈ జనరేషన్ ఆఫ్ వైపర్స్, సర్పసంతానం అని తెలుగులో అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో ఈ జనరేషన్ ఆఫ్ వైపర్స్ అంటే, వైపర్ అంటే పింజరపాము అని అర్థం బైబిల్లో. చూసారా? ఇంగ్లాండ్ దేశంలో నాగుపాములు ఉండవు. చూసారా? ఇంగ్లాండ్ కానీ, వేల్స్ కానీ, మరి స్కాట్లాండ్ కానీ, అక్కడ నాగుపాములు ఉండవు. నేను అక్కడ అడవులలో వెళ్ళాను, కొండలు, లోయలు, పట్టణాలు, పల్లెలు అన్నీ పర్యటించాను. కానీ అక్కడ నాగుపాములు ఉండవు. ఏమని? పింజరపాము. ఆ పింజరపాములే చాలా డేంజరస్ అంటారు వాళ్ళు. చూసారా? విషసర్పాలంటే అక్కడ పింజరపాములే. అందుకే బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఈ జనరేషన్ ఆఫ్ వైపర్స్ అన్నాడు, అంటే పింజరపాముల సంతానం మీరే. ఒక పిల్లకి దెయ్యం పట్టింది, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో. ఆ విధంగా సోదె చెప్తుంది. ఆ దెయ్యాన్ని బట్టి ఏం చెప్తుంది ఆమె? సోదె చెప్తుంది. ఇక పౌలు, శీలలు వీళ్ళేమో బోధ చెప్తున్నారు. వీళ్ళు బోధ చెప్తుంటే ఆమె సోదే చెప్తుంది. బోధ వేరే, సోదే వేరే. కానీ ఈ రోజుల్లో చాలామంది సోదే ఇష్టపడుతున్నారు బోధ కంటే. పిట్ట కథలు చెప్పి నవ్వించడం, ఆ రీతిగా చేతులు ఊపడం. మనం అందరం ఇప్పుడు 2 చేతులు తేలలు ఏ చెప్తామని అంతే.
ఇప్పుడు అంత సప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధిద్దాం అన్నట్టు పట్టు. కాబట్టి ఈ రోజులు ఈ షోలు ఎక్కువ అయిపోయినాయి. మారు మనసుని గురించి చెప్పేది లేదు, వాక్యం చెప్పేది పావు గంట, ఈ సోది అంతా 30 గంట దాంతో మొత్తం టోటల్గా ఎంత అవుతుంది? గంట సేపు అవుతుంది. అవన్నీ చూసి చెప్తున్నాను. చూసారా? ఇప్పుడు అందరం నిలబడి ఇప్పుడు పెద్దగా ఆరాధన చేద్దాం ఆ రీతి. ఈ మధ్య ఒక ఆయన వచ్చినాడు, ఇవే క్రిస్మస్ కానీ పిలిపిస్తే ఆయన చెప్పేది మొత్తం ఒక పావు గంటలో చెప్పవచ్చు. ఆ పావు గంట ఎంతవరకు లాగినాడు? గంట లాగే. ఇవి తింటే 2 చేతులు ఎత్తి ఆ రీతిగా హల్లెలూయా చెప్పరా? మీకు చేతులు లేవా? సర్వజనులారా చప్పట్లు కొట్టండి. మీకు చేతులు లేవా? విరిగిపోయిలేవా? చప్పట్లు కొట్టరు, సందడి చేయరు, రచ్చలు రాయిలు చేయరు. అబ్బా ఇక ఆయన వాక్యం అయితే రచ్చ అంటే రచ్చ. ఈ నడుస్తుంటే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత కేకలేస్తే అంత శక్తి అని వాళ్ళ ఉద్దేశం. చెడిపోయిన రేడియో సౌండ్ ఎక్కువ చేస్తుంది, మామూలు రేడియో సౌండ్ ఎక్కువ చేయదు. అట్లా బుర్రమంటే చెడిపోయిన రేడియో నెట్టు తెప్పగా. చూసారా? ఆ విధంగా నాకైతే తలనొప్పి వచ్చింది దాని నుండి. ఎప్పుడు బయటపడదామరా నాయన అనుకో. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆయన సమాధానానికే కర్తగా, ఆయన అల్లరికి కర్తగాడని దేవుని యొక్క వాక్యం. అందును బట్టి దేవుని యొక్క కూడిక అంటే దాంట్లో మట్టు, మర్యాద, క్రమము, భక్తి, పరిశుద్ధత ఇవి ఉండాలి. అవి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ క్రమం ఉంటుంది, మర్యాద ఉంటుంది, పద్ధతి ఉంటుంది, భక్తి ఉంటుంది. భక్తిహీనత ఉండదు, అల్లరి అసలే ఉండదు. చూసారా? మరి అందును బట్టి ఈ రోజుల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇటువంటి గిమిక్స్కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. చివరి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. అందును బట్టి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతానుడు మోసం చేస్తాడని వాక్యంలో ఉంటుంది. ఎట్లా మోసం చేస్తాడో మత్తయి 24 అధ్యాయంలో చెప్తాడు. సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా. అట్లా కొంతమంది సిద్ధాంతాలు వేటి మీద కడుతున్నారంటే అనుభవాల మీద కడుతున్నారు, వాక్యం మీద కాదు. వేటి మీద కట్టాలండి సిద్ధాంతాలు? వాక్యం మీద కట్టాలి, అనుభవాల మీద కాదు. ఒక ఆయనకు అనుభవాలు ఉన్నాయి. ఆయన మరి చిన్నప్పుడు పిట్టలు వచ్చి ఆయనతోటి మాట్లాడినాయట. తిరిగి ఆయన పుట్టినప్పుడట పెద్ద వెలుగు అనేది ఆయన మీద వచ్చిందట, ఆయన ముఖం మీద. ఆ రీతిగా ఆ తర్వాత ఆయన పెద్దగా అయిన తర్వాత మరి ఒక దేవదూత వచ్చి ఆయనతో 24 గంటలు దేవదూత ఉండేవాడట. అట్లా దేవదూతన వెలుగుదూతన? వెలుగుదూత సైతాన్ అన్నట్టు. అట్లా మరి ఆ రీతిగా మరి ఇంకా ఆయన ఏమన్నంటే నేనే, ఆఖరికి ఎంతవరకు తీశాడు దాన్ని, నేనే క్రీస్తును, మెస్సయ్యాను నేనే. కాబట్టి ఇక నాతోనే రెండవ రాకడ వచ్చేస్తుంది, అంతే, లోకాంతం వచ్చేస్తుంది. కానీ వచ్చిందంటే వాడు ఎట్లా చచ్చాడు? యాక్సిడెంట్లో భయంకరంగా చచ్చాడు. అట్లా వానికి దాదాపు 16 మంది దాకా భార్యలు. అట్లా వాళ్ళ పరిశుద్ధత దమ్మిడంతా కూడా లేదు. వాడు ఎక్కడ పుట్టినాడంటే మరి అమెరికాలో కెంటుకీ అనేటువంటి రాష్ట్రంలో వాడు జన్మించాడు. ఏ శతాబ్దం? 18వ శతాబ్దంలో. ఆ తర్వాత వాడు ఒక పాపంలో కూడా పట్టుబడ్డాడు. ఇటలీ దేశంలో రోమ్ నగరంలో ఒక మరి 5 స్టార్ హోటల్లో వాడు ఒక పాపంలో రెడ్ హ్యాండ్, హీ వాజ్ కాట్ ఇన్ సిన్, రెడ్ హ్యాండెడ్. చూశారు? అదంతా కూడా అమెరికాలో పేపర్లకు ఎక్కిందంతా, టీవీలంతా టామ్ అయిపోయి. అటువంటి భ్రష్టుడు వాని అనుభవాల మీద పునాది వేసి కట్టాడు. ఎవరతను? విలియం బ్రెన్హామ్ అనేటువంటి వాడు. చూశారు? వాళ్ళ పుస్తకాల మీద గద్ద బొమ్మ ఉంటుంది, పక్షిరాజు బొమ్మ ఉంటుంది. వాటిని చూసి మీరు గుర్తుపట్టవచ్చు. వాని బోధలన్నీ కూడా తప్పుడు బోధలు. మరి ఆ రీతిగా మరి హవ్వ సైతాన్తో పాపం చేస్తే కయ్యూను పుట్టినాడు అని రాసినాడు. అది ఏ బైబిల్లో లేదు, అది వాని బైబిల్లో అది ఎట్లా పుట్టిందో మనకు తెలియదు. చూసారా? ఇటువంటి భ్రష్ట బోధలు వాడు బోధించాడు. ఇప్పుడు వాని గ్రూపులు బాగా తయారవుతున్నాయి మన ఇండియాలో కూడా. ఎందుకంటే విటమిన్ ఎం
ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ తప్పుడు సిద్ధాంతాల వాళ్ళు. కాబట్టి దాంట్లో చాలామంది చేరి ఆ రీతిగా ఆ దొంగ బోధలు బోధిస్తూ ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్త. మన పునాది అనేది వాక్యం అనే దాని మీద ఉండాలి, కానీ అనుభవాల మీద పునాది వేయడానికి వీలు లేదు. అట్లా అందును బట్టి కొంతమంది ప్రవచనాల మీద పునాదులు వేస్తున్నాం. ప్రవచనం అంటే దేవుని వాక్యం, బైబిలే ప్రవచనమని 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట ఉంటుంది, చూశారు. కాబట్టి ఇది అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఏంటది? బైబిల్. అంతే. ఆ రీతిగా ఆది కాండం నుండి ప్రకటన వరకు బైబిల్. ఆయన శిష్యుడు ఒక ఆయన మిర్యాలగూడలో ఉన్నాడు. ఆయన చెప్తాడట, మరి సువార్తలు నమ్మొద్దట, 4 సువార్తలు. అపోస్తల కార్యం నుండి నెవర్ మైండ్ నమ్మొచ్చట. ఇటు ప్రకటనలు ఏమంటాడు? ఈ గ్రంథంలో నుండి ఎవడైతే వాక్యం తీసేస్తాడో వాని పేరు జీవ గ్రంథంలో నుండి తీసివేయబడుతుంది. ఎవడైతే కలుపుతాడో ఈ గ్రంథంలోని తెగుళ్ళన్నీ వానికి వస్తాయని. కాబట్టి వాని పని అంతే. అందుకే ఎట్లా చచ్చాడు వాడు? కుక్క సావు. కుత్తేక మౌతోగా ఉసుకు బిచార. ఎట్లా చచ్చాడు? యాక్సిడెంట్లో చచ్చాడు. 2వ రాకడ రాదన్నాడు. 2వ రాకడ కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ అనేటట్టు వాని ప్రాణమే గాలిలో కలిసిపోయింది. కాబట్టి ఇటువంటి రకాలు ఇంకా చాలామంది వస్తారు రాబోయే దినాల్లో, నేనే క్రీస్తునని చెప్పుకునేటువంటి వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని ప్రక్కకు పెట్టి ప్రవచనాలు, దర్శనాలు, కళలు, ఇవన్నీ నమ్మితే మీరు లేనిపోని కల్లోలం పాలవుతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గట్టి పునాది, వట్టి పునాది విషయంలో చెప్తున్నాడు. కాబట్టి ఇసుక మీద పునాది వేసుకున్నది భ్రమ, అంతే. చాలామంది ఏ భ్రమలో ఉన్నారంటే మేము రక్షణ పొందినామన్న భ్రమలో ఉన్నారు, కానీ పొందలేదు అని దాని యొక్క అర్థం. అట్లా మరి ఆ విధంగా దేవుడు కరుణామయుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి, ఏదో తాతల కాలం నుండి క్రైస్తవును కాబట్టి మాకు ఎట్లా అయినా రక్షణ దొరుకుతాయి. సరే, పాపాలు కొద్దిగా తక్కువ చేసుకోవాలి, పుణ్యాలు ఎక్కువ చేసుకోవాలి. అట్లా ఖురాన్లో అదే మాట ఏమని ఉందంటే, అల్లా మరి ఒక తరాజు తీసుకుంటాడట, ఒక తక్కెడ తీసుకొని తూస్తాడట. ఆ పెనంలో పుణ్యాలు, ఈ పెనంలో పాపాలు పెట్టి. ఒకవేళ పాపాలు ఎక్కువైపోతే నరకానికి పంపుతాడట, పుణ్యాలు ఎక్కువైతే మోక్షానికి పంపుతాడు. అట్లా ఉంది ఆ బైబిల్లో? లేదు. బైబిల్లో ఏమని ఉంది? మరి పుణ్యాలు పాపాలు కాదు. మరి ఎన్ని పాపాలు ఉన్నా దేవుడు క్షమిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవైన అనేటువంటి మాట ఉంటుంది. ఒక యవనస్తుడు మరి ఆయన మరి ముస్లిం అబ్బాయే మరి ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ రీతిగా మన వెంకటాద్రిపాలెం మందిరానికి వచ్చేవాడు. వెంకటాద్రిపాలెం కాలువలోనే బాప్తీసం ఇచ్చాం. వాళ్ళ తండ్రి ఒక డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా ఉంటాడు. ఆ రీతిగా ఆయన సొంత స్థలం మిర్యాలగూడే. కానీ వాళ్ళ తండ్రి గమనిస్తుంటే ఈ అబ్బాయి మీద చాలా కోపం వస్తుంది. ఎవరో మనకేం మతం లేదా, మనకు దేవుడు లేడా, మన గ్రంథం లేదా, ఆ మతం లేదు గెలిచినవారు, అట్లా ఇట్లా డోమ్ రావాలి. కానీ కొడుకును గమనిస్తుంటే కొడుకుకు ఏమి చెడ్డ అలవాట్లు లేవు. ఒక పాన్ తినేది కానీ, ఒక సిగరెట్ తాగేది కానీ, బూత్ మాటలు మాట్లాడేది కానీ, కొట్లాడేది కానీ ఏమి లేదు. ఒక సినిమాలు చూడడం కానీ, ఇక మరి చెడ్డ సావాసాలు కూడా బాగా చదువుకునేవాడు. ఆ రీతిగా ఎంఎస్సి బిఎడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఓడెంటెడ్ ఆ హై స్కూల్లో సైన్స్ టీచర్గా జాబ్ చేస్తుంటాడు. అక్కడికి ఆశ్చర్యపడి ఒక మాట అన్నాడు, ఏమరా నువ్వు ఇంత భక్తిగా నీకు ఏమి చాదష్టం పట్టింది? ఇప్పుడు ముసలోని అయినావా, ముత్తుకొని అయినావా? ఎప్పుడా బైబిల్ కాక నీకు ఇంకొకటి లేదు, అక్కడ పోయి నువ్వు పూర్తిగా చెడిపోయినావు అంటే వచ్చి, లేదు డాడీ అసలు పాపాలు చేయకూడదని బైబిల్ చెప్తుంటే, ఇంకెప్పుడు రా చేసే ముసలోని ఆయన చేసేదే ఈ టైము, యవ్వనంలోనే అసలు పాపాలు చేసేదే ఈ టైం. ఈ బంగారు టైం పోగొట్టుకొని ఎప్పుడో సింగారు టైం
ముసలోని ముతుకొని అయిన తర్వాత అప్పుడు నువ్వు పాపాలు చేసేది అంటే దాని అర్థం నువ్వు చేసుకో, కానీ తూకం ఉంది, ఒకరోజు తూకం వేస్తాడు. పుణ్యాలు ఎక్కువ ఉంటే పర్వాలేదు, అట్లా అడ్జస్ట్ చేసుకో. పాపాలు కొంచెం చేయి కానీ తక్కువ చేయి, కొన్ని పుణ్యాలు కొద్దిగా మొగ్గుండేటట్టు చూసుకో, అట్లా అడ్జస్ట్ చేయి, అట్లా బ్యాలెన్స్లో పెట్టు. స్ట్రైకే రైట్ బ్యాలెన్స్ అట్లా. అప్పుడు చెప్పాడు అట్లా కాదు డాడీ, మరి యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఒక్క పాపం కూడా లేదు, ఆయన మార్చినాడంటే పూర్తిగా మారుస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయి అట్లా. కాబట్టి ఆ రోజులాగా ఈ రోజు వరకు కూడా ప్రభువులు ఆయన సుస్థిరంగా గట్టిగా ఉన్నాడు. ఆయన విశ్వాసం ఏమాత్రం తొనికిసలాడలేదు, ఊగిసలాడలేదు. ఇక్కడ దేవుని వాక్యంలో ఆ మాట చూస్తారు. అయితే ఇప్పుడు ఏమొచ్చింది? టెస్ట్, యాసిడ్ టెస్ట్ వచ్చింది, అగ్ని పరీక్ష వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే గాలి వచ్చింది, తర్వాత వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి. ఇసుక మీద కట్టినదే ఏమైపోయింది? ఆ యొక్క ఇల్లు కూలిపోయింది అట్లా. కాబట్టి విశ్వాస జీవితంలో కూడా ఇవన్నీ వస్తాయి. కానీ బండ మీద కట్టిన ఇల్లు నిలబడి చూశారు. కాబట్టి బండ మీద కట్టింది స్థిరమైనది, ఇసుక మీద కట్టింది అస్థిరమైందని దాని యొక్క అర్థం. దాన్ని బట్టే 125వ కీర్తన అక్కడ మరి మొదటి 2 వచనాలు అక్కడ ఏమన్నట్టుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉంటుంది. చూశారు. కాబట్టి కొండ అనేది కదలదు, బండ అనేది కదలదు. అట్లా అచంచలమైన విశ్వాసం, మరి అది గట్టి పునాది, బండ పునాది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఒట్టి పునాది అయితే అయిపోతుంది, కొన్ని రోజుల్లోనే పోతాం. చూశారు. ఆ రీతిగా రక్షించబడతారు. ఆ తర్వాత బాప్తిస్మాలు తీసుకుంటారు, మైకులలో ఎగిరెగిరి సాక్ష్యాలు చెప్తారు. తర్వాత వాళ్ళ అడ్రస్ ఉండదు. కారణం ఏంటి? అది ఒట్టి పునాది. అది ఎందుకంటే పరీక్ష, మైకిల్లో సాక్ష్యాలు చెప్పేవాడు. ఆదివారము ఆరాధనకు వచ్చేది, మళ్ళీ రాత్రి సంఘ ప్రార్థనకు కూడా వచ్చేవాడు, ఓపెన్ ఎయిర్కి వచ్చేవాడు. ఇంత ఉండి కూతురు పెండ్లి వచ్చి అక్కడ అగ్ని పరీక్ష వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? కూతురికి ఇప్పుడు మరి అన్య వివాహం చేయాలి. సరే, క్రైస్తవులు లేరా ఆ కులపోలో అంటే ఉన్నారు, కానీ మరి పెద్దలందరూ కూడా ఒప్పుకోవడం లేదు క్రైస్తవ పెళ్లి. కాబట్టి మనుషులను సంతోషపెట్టాలి. దాన్ని బట్టి ఆ రీతిగా అన్య వివాహం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. అట్లా ఈ 3 సంవత్సరాలు త్రాగలేదు, ఏ అలవాట్లు లేవు, అన్నీ పోయినాయి. మళ్ళీ ఎప్పుడైతే లోకంలో కలిశాడో మళ్ళీ అన్ని అలవాట్లు వచ్చాయి. ఒక దెయ్యం పోతే ఎన్ని దెయ్యాలు వస్తాయి? 7 దెయ్యాలు కరెక్ట్గా దిగినాయి. ఇప్పుడు వాళ్ళ భార్య లాభోదేవో మొత్తుకుంటుంది, ఆ ఏసయ్యలోనే బాగుండు, బయటకు వచ్చి బాగుంటాడు అనుకుంటే అంతే. కాబట్టి వచ్చినట్టు తాగుతున్నాడు. మరి ఆ రీతిగా ఇంకా చాలా దెయ్యాలు ఉన్నాయి. ఒక దెయ్యం విషయమే నేను చెప్పాను త్రాగుడని, కానీ ఇంకా ఉన్నాయి చిల్లర మల్లర దెయ్యాలు మొత్తం. 7 అంటే సంపూర్ణమైన సంఖ్య అని దాని యొక్క అర్థం. కాబట్టి ఆ రీతిగా చాలామందికి పరీక్ష వస్తుంది. ఎక్కడ? పిల్లల పెండ్లిళ్ళ దగ్గర. అటువంటి వాళ్ళని నేను చూశాను. ఎప్పుడో లోకంలో కలిసి ఉన్నారు, చీకట్లో ఉన్నారు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఆ రీతిగా నేనేమన్నా సీలు దర్శిస్తానంటే నేను వాళ్ళ జాడ మరి కూడా నేను వెళ్ళడం లేదు. కాబట్టి ఆ రీతిగా వస్తాడేమటి ఎందుకు, అటువంటి వాళ్ళ దగ్గర ఎందుకు? చూశారు. అట్లా ఒకసారి నాకు కలిశాడు, మేము ఓపెన్ ఎయిర్ చేస్తుంటే నాకు కనపడ్డాడు. ఆ బ్రదర్ ప్రైజ్లాడు బ్రదర్ అంటే, ప్రైజ్లాడు మా ఇంటికి రండి బ్రదర్, కొద్దిగా ప్రార్థన చేస్తాడు. అయ్యా నేను రానయ్యా. చెప్పినోనికి 2 సార్లు చెప్పే బదులు చెప్పనోనికి ఒక్కసారి చెప్పడం మంచిది. ఈ మాట ఎవరు అన్నారు? ఆస్వాల్డ్ జే స్మిత్ అన్నాడు. ప్రపంచ విఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు. ప్రపంచంలోనికి 300 మంది మిషనరీలను పంపించాడు. ఒక డొక్కు చర్చి, పాత చర్చి నుండి, కెనడా దేశం నుండి. చూసారా? ఇక్కడ మరి ఆ విధంగా నేను చెప్పాను, నేను రాను. ఎన్నోసార్లు మీకు సువార్త చెప్పాము, మీ ఇంట్లో ఎన్నో కాటేజీ మీటింగులు పెట్టినాము,
నువ్వు మాతో పాటు ఓపెనర్లకు తిరిగావు, అంత నీకు సువార్త బాగా తెలుసు, ఇంకెన్నిసార్లు చెప్పాలి సువార్త? చెప్పి కూడా ఏమైనా బాగుపడతామంటే అది కూడా నమ్మకం లేదు, వేస్ట్. నీ దగ్గర రావడం వేస్ట్ అని ముఖాన చెప్పి అట్లా. ఇక్కడ ఏమంటుంది ఇప్పుడు? మరి అది కూలిపోయింది అనే మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తుంటాం. ఇప్పుడు 4వ విషయం ఏంటంటే మరణము తర్వాత రక్షణ లేదు. ఆఫ్టర్ డెత్ దేర్ ఈజ్ నో సాల్వేషన్ అనే మాట చూస్తాం. ఇక ప్రకటన 9 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, మనుషుడు ఒక్కటేసారి మృతి పొందవలనని నియమింపబడను, అటు తర్వాత అంతం వచ్చును అంటాడు. చూసారా? ఇట్ ఈస్ డెస్టిన్ ఫర్ అ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ద జడ్జిమెంట్ అంటాడు. కాబట్టి మరి ఇది వాక్యంలో చూసేటువంటి మరణము తర్వాత రక్షణ లేదు. కొంతమంది అనుకుంటారు మరణించిన తర్వాత ఇంకొక జన్మ ఉంది. అవునండి, వచ్చే జన్మలో చూసుకోవచ్చు, ఇప్పుడు ఏముంది, బ్రతుకు దినంలో మోక్షము వెతకనేలా అని ఒక దేవుడు చెప్పినాడు. ఆ దేవుని పేరేం చెప్పను కానీ అట్లా అప్పుకొని అయినా దొంగిలి అయినా లెస్స జిహ్వకింపైనా మరి భోజనం భుజించవలేను. మరి ఆ రీతిగా ఇంకొంది కానీ అది బూతు మాట. అది సిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ పద్యం పాడకూడదు కాబట్టి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను. కాబట్టి అన్ని పాపాలు చేయమను, బ్రతుకు దినంలో మోక్షంబు వెతకనేలా అన్నాడు. అంటే నువ్వు చచ్చే వరకు ఎందుకురా నీకు ఇంత భక్తి ఎందుకు? బాగా పాపాలు చేయి, చచ్చిపోయే ముందు ఆ రీతిగా మరి నీవు మంచం బట్టి మూలకు పడినప్పుడు అప్పుడు భక్తి చేయి. అప్పుడు నువ్వు ఇట్లా లోకాన్ని అనుభవిస్తావు, రెండోది ఇట్లా మళ్ళీ ఆ పరలోకాన్ని కూడా అనుభవిస్తావు. అట్లా అక్కడ కూడా ఏం పర్వాలేదు, అక్కడ కూడా ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? రంభ, ఊర్వశి, తిలోత్తమ, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అనుభవించు, అక్కడ కూడా అనుభవించు. ఇక్కడ చేసిన పాపాలే కదా, అక్కడ కూడా బోల్డన్ని పాపాలు ఉన్నాయి. చూసారా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. చూసారా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపవాడు, మనుషుడు ఏ పంటను విత్తనో అదే పంటను కోయిన అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఈ రీతిగా చనిపోయిన తర్వాత రక్షణ లేదు. చనిపోయిన తర్వాత రక్షణ ఉంటుందని నమ్మేవాళ్ళు ఎవరు? రోమన్ క్యాథలిక్స్. వాళ్ళు ఏమంటారంటే మన బైబిల్ కాక ఒక ఎక్స్ట్రా బుక్ ఉంటుంది, దాన్ని అపోక్రిఫా అంటారు. మన బైబిల్లో, ప్రొటెస్టెంట్ బైబిల్లో అది ఉండదు, రోమన్ క్యాథలిక్ దాంట్లో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళ నమ్మకం ఏమంటే చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడ పోతాడు? పర్గెటరీలోకి వెళ్తాడు. పరలోకానికి పోడు, ఇటు నరకానికి పోడు. ఇది మధ్యస్థ స్థలం. చూసారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాపాత్మనికి పర్గెటరీ అంటే పర్జింగ్ ప్లేస్. పర్జింగ్ అంటే శుద్ధి చేసే స్థలం అని అర్థం. కాబట్టి పర్గెటరీ అంటే శుద్ధి చేసే స్థలం. అక్కడ అతనికి శుద్ధి చేస్తారట, పాపపు శుద్ధి చేసి మెల్లగా అంచెలంచెలుగా మెల్లగా పరలోకానికి పంపిస్తారట, నరకానికి పోకుండా. అట్లా ఏర్పాటు ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. మరి ఆ విధంగా ఒక ఆమె పాపం, ఆమె భర్త చనిపోయినాడు. ఆమె ఫాదర్ దగ్గర పోయింది, ఫాదర్ నా భర్త చనిపోయాడు. సరే చనిపోతే చనిపోయాడు కానీ అండి ఒక మాట నాకు చెప్పాలి, మీరు ఆయన నరకానికి పోయాడా లేక మోక్షానికి పోయినా? ఆ మాట కొద్దిగా నాకు చెప్పండి అంటే, అమ్మ ఒక వారం రోజులు ఆగిరా నువ్వు, నేను బాగా ప్రార్థన చేయాలంటే ఆమె పాపం కొండంత ఆశతోటి ఆమె పోయి వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చింది, ఫాదర్ నా భర్త మరి పరలోకానికి వెళ్ళాడా లేక నరకానికి వెళ్ళాడా చెప్పండి అంటే, అమ్మ నీ భర్త మరి పరలోకానికి వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది, చర్చికి కొంత డొనేషను ఇవ్వాల్సి వస్తుంది, 8,000 రూపాయలు అవుతుంది అంటే, ఏం పర్వాలేదండి నేను ఇస్తాను, ఆయన పరలోకం పోతే నాకు అదే 10,000, దానిది ఏముంది నేను ఇస్తానంటే, సరే అమ్మ మరి తీసుకొనిరా అంటే ఇచ్చింది. మరి ఎప్పుడు రమ్మంటారంటే ఇంకొక వారం రోజులు ఆగిరాను. మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ పోయింది, ఫాదర్ గారు మరి నా భర్త పరలోకానికి వెళ్ళినాడా, ఆ మాట చెప్పండి, హ్యాపీ న్యూస్ నేను వినాలని అంటే, అమ్మ నువ్వు కష్టం అనక నిష్ఠూరం అనుకోకుండా ఇంకా కొంత అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమైందంటే నీ పుణ్యం ద్వారా ఒక కాలు వెళ్ళిపోయింది పరలోకానికి, ఇంకొక కాలేమో ఇంకా పరిగెట్టరిలోనే ఉంది. ఆ రెండో కాలు కూడా పరలోకానికి వెళ్ళాలంటే
ఇంకా కొంత పుణ్యం చేసుకోవాలంటే అప్పుడు ఆమె ముక్కు మీద వేలేసుకొని, నా భర్త కుంటోడండి, వానికి ఉన్నది ఒకటే కాలు, ఆ రెండో కాలు ఎక్కడి నుండి వచ్చిందని అనగానిగా బండారం బయటపడి అప్పుడు తెలుసుకున్నది ఈయన మాట అది ఒక బూటకం, అది ఒక జగన్ నాటకం అని తెలుసుకో. చూసారా, గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాం. కాబట్టి ఇటువంటి దొంగ గురువులు ఉంటారు, వీళ్ళ విషయం తస్మాత్ జాగ్రత్త అని యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 14:15 ఏమన్నాడు, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లు ఇద్దరు పోయి గుంటలో పడుదురు అని. కాబట్టి ఈ రోజులో దొంగ గురువులు ఉన్నారు. డేరా బాబాలే కాదు, క్రైస్తవ బాబాలు కూడా బాగా తయారవుతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మరణం తర్వాత మోక్షం ఉంది నమ్మే వాళ్ళు ప్రొటెస్టెంట్లో కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? బైబిల్ మిషన్ దేవదాసయ్య గారి గ్రూప్. ఆ రీతిగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు ఈ జిల్లాల్లో దేవదాసయ్య గారి గ్రూపులు చాలా ఉన్నాయి. మరి ఆ రీతిగా వాళ్ళు నమ్మేది కూడా అంతే, మరణం తర్వాత మళ్ళీ కూడా మోక్షం ఉంటుందని నమ్ముతారు. అటువంటిది బైబిల్లో లేదండి. కాబట్టి ఇవంతా కూడా బూటకాలని చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మండలాలని చెప్తారు. ఇక్కడ నుండి 14 మండలాలు ఉన్నాయట పరలోకానికి వెళ్ళడానికి. ఎక్కడుంది బైబిల్లో? ఉన్నది 3 ఆకాశాలే. కాబట్టి ఆ రీతిగా ఇంకా గుంటూరు దగ్గర ఉన్నది ఒకటి. మరి అక్కడ వీళ్ళు పోతారు. దేని కొరకు పోతారు? మాది బంగారు నగ పోయింది, అది దొరుకుతుందా లేదా చెప్పండి అంటే అక్కడ చెప్తారు. మా అబ్బాయి పోయినాడు, తప్పించుకొని పోయినాడు, దొరుకుతాడా లేడంటే చెప్తారు. ఆ విధంగా మీ బంగారు నగ పలానా వాడు తీసినాడు అంటే ఒట్టిదే, వాడు తీసింది లేదు, చేసింది లేదు, మళ్ళీ దొరికేది కూడా లేదు. కాబట్టి అలాగూ భ్రమలో ఉంటున్నారు. మరి వాళ్ళు ఇట్లా మళ్ళీ ఇంకొక మరణం తర్వాత రక్షణ ఉంటుందని నమ్ముతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు దేవదాసయ్యకు ఒక కుర్చీ కూడా, ఖాళీ కుర్చీ కూడా వేస్తారు మందిరంలో. ఆయన ఆత్మ వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటుంది అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లో లేనటువంటి విషయాలు. కాబట్టి దొంగ బోధలు, అబద్ధ బోధలు వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరణం తర్వాత రక్షణ అనేది లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ధనవంతుడేమో మరి ఆ రోజుల్లో మరి పరదైసు అండర్ వరల్డ్లో, క్రింది లోకంలో ఉండేది. ధనవంతుడు లాజరేమో వాళ్ళు పరదైసులో ఉన్నారు. తర్వాత మధ్యలో అగాధం ఉన్నది. అగాధం అవతల ఎవరున్నారు? ఆ యొక్క ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఆకటితో అలమటిస్తూ ఉన్నాడు, దాహం మంటలు భరించలేక యాతన పడుతున్నాడు. చూసారా, తండ్రి అయిన అబ్రహామా. కాబట్టి మరి ఆ లాజరును నా దగ్గర పంపు. కాబట్టి వాని చిటికన వేలు నుండి ఒక బొట్టు నా నాలుక మీద రాలిస్తే చాలు అంటే అప్పుడేమన్నాడు, కుమారుడా నీకు మాకు మధ్యలో ఏముంది? అగాధం ఉంది. కాబట్టి మేము నీ దగ్గరికి రాలేము, నీవు కూడా మా దగ్గరికి రాలేవు. ఒక్కసారి నువ్వు మరణరేఖ దాటినావంటే మరలా దేవుని రాజ్యానికి రాలేవు, పరదైసులో చేరలేవని దాని యొక్క అర్థం. అందును బట్టి మరి జన్మలు అనేవి లేవు. ప్రభువా వీడు గుడ్డివాడై పుట్టింది, వీడు చేసిన పాపాల, వీని తల్లిదండ్రులు చేసిన పాపాలంటే యేసు ప్రభు ఏమన్నాడు? దేవుని క్రియలు వాని అందు బయలుపరచడానికి అది జరిగేది. కానీ ఇది వీడు చేసిన పాపం కాదు, వీని తల్లిదండ్రులు చేసిన పాపాలు కాదంటే పూర్వజన్మ లేదని అర్థం. మరి గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అవిటోళ్ళు, చెవిటోళ్ళు ఎట్ట పుట్టినారంటే దేవుడే పుట్టించినాడు అని ఎక్కడుంది? నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. మీ దేవుడిని యెహోవానే నేను గుడ్డోళ్ళను, కుంటోళ్ళను, చెవిటోళ్ళను, అవిటోళ్ళను పుట్టించేది నేనే, కానీ పూర్వజన్మని భ్రమలో ఉండకండి అని అన్నాడు. చూశారు, కొంతమంది ముందు జన్మ ఉంది అని నమ్మే వాళ్ళు ఉన్నారు. వచ్చే జన్మలో చూద్దాం, పుణ్యం చేసుకుందాం. కానీ వచ్చే జన్మ అనేది లేదు. ఇదంతా భ్రమ. ఈ జీవితంలోనే నువ్వు నరకానికి వెళ్తావో మోక్షానికి వెళ్తావో నువ్వు తేల్చుకోవాలంతే. దిస్ ఈజ్ ద టైం. దీని తర్వాత ఇక
ముందుంది ముసళ్ళ పండుగనే కానీ రక్షణ అనేది ఇక లేదు. చూసారా, నోహు తలుపు తెరిచిపెట్టి రమ్మన్నాడు. తర్వాత దేవుడే వచ్చి తలుపేసిపోయాడు. ఇంకెవరైనా తెరవగలిగినారా? అప్పుడు లబోదివో ముట్టుకుంటూ వచ్చారు. నోహు తలుపుది, నో, డోర్ ఈజ్ షట్. ఆ రీతిగా 10 మంది కన్యకల విషయంలో కూడా అర్ధరాత్రి వేళ కేక వినబడి, ఇదిగో మనిషి కుమారుడు, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఏదైనా ఎదుర్కొందాం రండి అంటే సిద్ధంగా ఉన్నవాళ్ళు, సిద్ధల్లో నూనె ఉన్నవాళ్ళు, నూనె పరిశుద్ధాత్మ గుర్తు. నూనె ఉన్నవాళ్ళు అంటే విశ్వాసులు, పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాళ్ళు, విశ్వాసులు, దేవుని బిడ్డలు. వాళ్ళు వెళ్ళినారు. ఛాంబర్లోకి వెళ్ళగానే ఆ పెళ్లి కుమారుని యొక్క మరి ఛాంబర్ మూయబడి అప్పుడు వచ్చారు. బుద్ధి లేని కన్యకలు బజారుకి వెళ్ళి నూనె కొనుక్కొని ఆ రీతిగా డ్యూటీలు వెళ్ళుకొని, నా పేరు సువార్త, నా పేరు ఎస్తేరు, నా పేరు మోసే, నా పేరు ఆరోన్ అని చెప్పుకొని తలుపులు తడుతుంటే ఏమన్నాడు ఆయన? పెళ్లి కుమారుడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, అక్రమం చేయవర్లారా నా యుద్ధ నుండి వెళ్ళిపోండి. ఐ నెవర్ న్యూ యూ ఈదర్ డూ ఇనిక్విటీ డిపార్ట్ ఫ్రమ్ మీ అన్నాడు. గెట్ అవే అన్నాడు. కాబట్టి తలుపు తెరిచి ఉంది. ఇప్పుడు రక్షణ. తలుపు మూయబడితే మాత్రం ఇక శిక్షే కానీ రక్షణ అనే ముచ్చట లేదన్నమాట చూస్తాను. ఇప్పుడు 5వది చివరిది చూస్తాం. చివరిది అంటే ఇక 5 నిమిషాలు. ఇది నంబర్ కూడా 5వదే, నిమిషాలు కూడా 5. అట్లా అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆఖరి విషయం ఏంటంటే ఇదే ఆఖరి తరుణం కావచ్చు అని దాని యొక్క అర్థం. చూసారా, దాని యొక్క అర్థం మన రాకడో లేకపోతే ఆయన పోకడో, ఈ రెండిట్లో ఏదైనా ముందు రావచ్చు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు కూడా అలే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా సాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా ఇంకా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మరి ఇదే మరి ఆ క్రీస్తు విరోధికి మరి టైం కూడా దగ్గర పడింది అని అంటున్నా. ఇదే మరి ఇక సంఘం ఎత్తబడే కాలం చాలా దగ్గరకు ఉందని అంటున్నారు. అందును బట్టి ప్రపంచ పరిస్థితులను పసిగట్టి మనము సిద్ధపడాలి. ఆయన రాకడే ముందు రావచ్చు, లేకపోతే మన పోకడే ముందు రావచ్చు అనే మాట మనం చూశారు. కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఆ రీతి ఈరోజు మరి పేపర్లు చూస్తే మరి కొంతమంది యవనస్తుల పేర్లు దాంట్లో వచ్చాయి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒక జలాశయం దగ్గర పోయి ఫ్లెక్సీలు దిగుతున్నారు. కాబట్టి ఆ జలాశయం ఎక్కడ ఉంటుందంటే సిద్దిపేట నుండి మరి హైదరాబాద్ పోయే రోడ్డు అక్కడ మర్కుక్ అనేటువంటి ఒక స్థలం ఉంటుంది. అట్లా నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు నా రూమ్మేట్ ఉండే ఆదామన్న సొంతూరు ఆ మర్కుక్కి. అట్లా చూసారా, అక్కడ ఒక చిన్న జలాశయం ఉంది, రిజర్వాయర్. అక్కడ ఫ్లెక్సీలు దిగుతా ఏమైపోయినారు, కాలు జారి పడినారు. అట్లా ఎంతమంది చనిపోయారు? మొత్తం 5. ఇక ఇక్కడ కూడా 5 వస్తుంది. అక్కడ కూడా మర్కుక్కు దగ్గర కూడా వాళ్ళు అనుకున్నారా? చూశారు. కాబట్టి మరణం ఏ టైంలో వస్తుందో మనకు అది చెప్పి రాదు, చాలా సడన్గా వచ్చేస్తుంది. అది మరి ప్రమాదం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, లేనట్లయితే ఇంకేం కావచ్చు, మరి ఆత్మహత్యలు కావచ్చు, లేక హత్యలు కావచ్చు, దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయి. ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, రాజకీయ హత్యలు కూడా జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇక అది కాకుండా రోగాలు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఇన్ని రోగాలు ప్రపంచంలో లేవు. ఇప్పుడు కొత్త రోగాలు, మంకీ పాక్స్ అట. కాబట్టి మస్కట్లో మంకీ పాక్స్ వస్తే డాలీ ఫోన్ చేసి చెప్పి దాని మరి పెద్ద గుల్లలట. ఆ రీతిగా మరి మనకు స్ఫోటకం పోసినప్పుడు, మసూచి వచ్చినప్పుడు పెద్ద గుల్లలు అవుతాయి. వాటికంటే డబల్ ట్రిపుల్ ఉంటాయట. అవి చాలా నొప్పేట. తర్వాత మరి భయంకరమైన జ్వరం అట. మరి అటువంటి వాటిని అక్కడ మస్కట్ నుండి వాళ్ళని పంపించేశారట. మన దేశం కూడా ఫారిన్ నుండి కేరళకు వచ్చారు ఆఫ్రికా వాళ్ళకి మంకీ పాక్స్ ఉన్నదని తెలియగానే ఎయిర్పోర్ట్ నుండి వాళ్ళ దేశానికి వాపసు పంపించేశారు. ఎందుకంటే అంత స్ప్రెడ్ అవుతుంది. ఇంతకుముందు విని ఎరగని రోగాలు ఇప్పుడు
రోగాల బారిన పడుతున్నారు, మరణాల బారిన పడుతున్నారు. ఇక కరోనా విషయం మనకు తెలియని విషయము కాదు. చూశారా మరి ఆ రీతిలో, మరి ఆ విధంగా వాక్యాన్ని వింటూ హృదయాన్ని కఠినపరుచుకుంటూ మరి వాక్యాన్ని స్పందించకపోతే దేవుడు ఏ మనసుకు అప్పగిస్తాడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. గాడ్ కమిట్స్ అస్ టు రిప్రోబేట్ మైండ్. చూడండి రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమా 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. చూసారా, భ్రష్ట మనసు అంటే ఇక ప్రభువు నమ్మాలన్నా నువ్వు నమ్మలేవు, రక్షణ పొందాలన్నా పొందలేవు. చూసారా, ఆ రీతిగా చాలామంది ఏమనుకుంటారు, లాస్ట్ ఛాన్స్. ఏముంది బ్రదర్, శిలువ మీద దొంగ చూడండి, నిమిషాల మీద ఇట్లా లోకాన్ని వాడు అనుభవించాడు, మళ్ళీ పరలోకాన్ని కూడా. ప్రభువా నీ రాజ్యంతో కూడా నీవు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు, టుడే దౌ షల్ట్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ అన్నాడు. కాబట్టి ఎంత ఈజీ కదా, బ్రతుకు దినముల మోక్షంబు వెతకనేల. ఇది బాగుంది, ఇది షార్ట్ కట్ మెథడ్. బాగా పాపాలు చేయండి, తీరా చచ్చే ముందు ఈ ఒక్క మాట అనండి, యేసయ్యా నీవు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నిన్ను కూడా పరదేశులు అట్లా లేదండి. చూసారా, నువ్వు పరదేశకు పోతావు, ఆ దొంగకు అప్పుడు దేవుని సంకల్పంలో ఉన్నాడు, వాడు నిజంగా మారు మనసు పొందినాడు, వానికి ఆ భాగ్యం దొరికి. మరి రెండో వాడు పొందినాడా? పొందలేదు, వాడు నరకానికి పోయినా. కాబట్టి నేను ఇక తీరా చచ్చే ముందు మారు మనసు పొందుతానంటే చచ్చే ముందు నువ్వు ఎట్లా చేస్తావో నీకు తెలియదు. ఒక అన్న నాకు తెలుసు, చాలా భయంకరంగా జీవించేవాడు. నాతో నానేవాడు, తమ్ముడు నా విషయం మా అమ్మకు చెప్పొద్దు, మా అమ్మకు బీపీ ఉంది, చస్తుంది నా విషయం చెప్తే అని పాపాన్ని దాచేవాడు. కానీ ఏమైపోయింది, మరి ఉస్మానియా హాస్పిటల్లో చేర్చారు, గుండె సంబంధమైనటువంటి రోగం వచ్చింది. మరి ఆ విధంగా నేను చూడడానికి వెళ్ళాను. ఆయన పేరు జేమ్స్ అన్నను మరి చూసి అట్లా కొద్దిగా ప్రార్థన చేసి వద్దాం. అప్పుడు నేను ఇంకా సేవకు రాలేదు. వెళ్తే మరి వాళ్ళు నన్ను రానివ్వలేదు. ఐసీలో ఉన్నాడు, ఇంటెన్సివ్ కేర్ వార్డ్, ఎవరు రావడానికి వీల్లేదు, చూడడానికి వీల్లేదు. సరే నేను అనుకున్న డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత అన్న చూడాలి అని. అంతకుముందు ఆయనకు సువార్త చెప్పాను నేను. చూశారా, ఆఖరికి డిశ్చార్జ్ అయ్యి వస్తాడేమని చూస్తే మనిషి రవం బయటకు వచ్చి, మరి అప్పుడు ప్రభువా నీ రాజ్యంతో కూడా నీవు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావని అన్నాడంటే దేవుడు నోరు మూశాడు. కోమాలో ఉన్నాడు. కోమాలో ఉన్నప్పుడు ఉలుకుండదు, పలుకుండదు, స్పృహ లేదు. చూశారు, మరి ఆ రీతిగా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వాడు పాపం ఎట్లా ఒప్పుకుంటాడు? ఎట్లా? దాని అర్థం దేవుడు నోరు మూశాడు, చచ్చి శవమై తేలాడు. నీ పరిస్థితి ఎట్టో తెలియదు కాబట్టి దేవుని వాక్యంలో చెప్తా, ఇదే రక్షణ సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణాదినం. కాబట్టి రేపు కాదు. యెషయా 55:6 అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకుని. అంటే దూరం అయ్యే రోజులు వస్తాయి, దేవుడు దొరకని రోజులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త అంటాడు. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించగాక. దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలించుకొని, మరి ఇంకా ప్రభు హృదయం ఇవ్వకపోతే కఠినపరుచుకొనవద్దని దైవదాసుని ద్వారా చక్కటి సువార్త విన్నాం. ఒక తీర్మానం చేసుకొని పాపం ఒప్పుకొని ప్రభు హృదయం ఇచ్చి ప్రభు మహిమ కొరకు జీవించుతాం. పరిశుద్ధుడా, మీ దాసుని ద్వారా అందరూ రక్షింపబడరు అని హెచ్చరిక చేశారు, కానీ మీరు వాకు వినిపిస్తున్నారు. రక్షణ ఓడలోకి 8 మందే వచ్చారు. లోతు కాలంలో ప్రభా 3 అని చూపించారు. ఆ రీతిగా మీరు అక్కడ దగ్గర పడుతున్న దినాల్లో ఉంటున్నాం. కఠినపరుచుకోకుండా ఉదయాన్ని మీకు ఇచ్చి
ఘనపరచుటకు సాయించి విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపచ్చి ముందున్న సమయం దీవించి మీ మహిమ కొరకు దాసు నిలబెట్టుకు యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.